రాజకీయాలు కొందరికే పరిమితం ఒక అపోహను తీసివేస్తూ కూడా ప్రజా సమస్యల కోసం పోరాడే ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో పోటీ చేయవచ్చు, అదే ఎన్నికల్లో కూడా పోటీ చేయవచ్చు అనే ఉద్దేశంతో విద్యార్థి నాయకుడిగా అనేక ఉద్యమాల్లో పాల్గొని ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తన పాత్ర పోషించినటువంటి విద్యార్థి నాయకుడు ఉన్నాడు రాయపాటి జగదీష్. జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఈరోజు నామినేషన్ వేస్తున్నారు. అసలు వారు ఎందుకు నామినేషన్ వేస్తున్నారు, అసలు ఏ విధంగా ముందుకు పోబోతున్నారు, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇప్పటి వరకు విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నారు, అనేక సమస్యల మీద పోరాడారు, ముఖ్యంగా విద్యార్థి సమస్యల కోసం, అదేవిధంగా సమైక్యాంధ్ర ఉద్యమప్పుడు కూడా మీరు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 2014 విభజన జరిగినప్పుడు ఏ పార్టీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజీనామా చేసినట్టయితే రాష్ట్రం కాపాడబడేది, రాష్ట్రం సమైక్యాంధ్రం ఉండేది. పార్లమెంటు ఢిల్లీలో నేను ప్రధానమంత్రి ఇల్లు ముట్టడిచ్చినప్పుడు చూసా. ఎవరన్నా వెళ్ళి ఆ పేపర్ చించుతారేమో అనుకున్న పార్లమెంట్లో తెలంగాణ వాళ్ళు చొక్కాలు ఇప్పుకొని పోయి తెలంగాణ కోసం పోరాటం చేశారు. ఈరోజు సీమాంధ్ర ఎంపీలు నేను ఒకటే అడుగుతున్నా, మీరు మళ్ళీ రాష్ట్రాన్ని విగొట్టి పార్టీలు మారితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు టికెట్లు ఇచ్చాడు. నేను అడుగుతున్నా, ఎట్లా వచ్చింది ప్రత్యేక హోదా? చెప్పండి, తెలుగు ప్రజలు ఒకసారి ఆలోచించండి. నేనేదో పోటీ చేస్తున్నానని కాదు, ఎట్లా వచ్చిద్దా ప్రత్యేక హోదా? నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ఇవ్వలేదే, జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళు తేలేకపోయాడే, మరి ఎట్లా వచ్చింది? మార్పు రావాలి ఆంధ్ర ప్రజలు. ఆంధ్రప్రదేశ్ అంటే జాతీయ పతాకం అందించింది భారతదేశానికి పింగళ వెంకయ్య. ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి భాషా ప్రయత్న రాష్ట్రాలు అందించింది. ఈరోజు అమిత్ షా కానీ మోడీ కానీ మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కోట్లు ఉన్న వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, ఒక్క సామాన్యుడికి టికెట్ ఇవ్వలేకపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశా, ప్రత్యేక హోదా ఉద్యమంలో ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థి మీ కళ్ళు కానరాలేదా? ఉమ్మడి రాజధాని 2024 అయిపోతే ఎవరు ఎక్కడ సమాధానం చెప్పాలంటున్నా. అమరావతి రాజధాని అభివృద్ధి కాల, విశాఖపట్నం అన్నారు, ఏది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి? యువత విద్యార్థి ఒక్కసారి ఆలోచించండి. నేనేదో పోటీ చేస్తున్నాను లేకపోతే ఓట్లు చీలుస్తున్నాను కాదు, మార్పు ఆంధ్రప్రదేశ్ నుంచే, అది ప్రకాశం జిల్లా తెలుగు ప్రజలకి ఈరోజు ఉద్యమాల గడ్డ ప్రకాశం జిల్లా. ఈ జిల్లా నుంచి మరి టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరామరావు గారు, అదేవిధంగా దుగ్గిరాల గోపాలకృష్ణయ్య భారతదేశానికి స్వతంత్రం అందించిన ఈ జిల్లా క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా వచ్చాం. ఆ జిల్లా నుంచే వస్తున్నా. ఆదరిస్తే మన పార్లమెంట్లో చొక్కా ఇప్పుకొని వెళ్ళి మన సమస్యల కోసం పోరాటం చేస్తాం. ముఖ్యంగా ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రయత్నం, ఎందుకంటే పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తూ ప్రజల్ని మీరు అభ్యర్థిస్తుంది ముఖ్యంగా కేవలం రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదా కోసమైనా, లేకపోతే మరి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఈరోజు యువత ఆలోచించాలి. పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నారు. ఈరోజు తమిళనాడులో లీటర్ పెట్రోల్ 75 రూపాయలు చెప్పారు. ఈరోజు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీరెందుకు లీటర్ 75 పెట్రోల్ చెప్పలా? ఈరోజు లీటర్ పెట్రోల్ 75 రూపాయలు, 65 రూపాయలు డీజిల్ మేనిఫెస్టోలో పెడితే కందిపప్పు కాడి నుంచి నూనె దాకా అన్ని రేట్లు పెరుగుతాయి. మధ్యతరగతి కుటుంబాలు బాగా బతుకుతాయి, రేట్లు పడిపోతాయి. ఎందుకంటే ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యువత ఎటు చూడాలి? 2024 జూన్ 2వ తేదీ రాష్ట్రం పూర్తిగా అయిపోతుంది. ఉమ్మడి రాజధాని కోల్పోతాం. మీరే అదేవిధంగా రోమింగ్ ఛార్జీలు పెరిగిపోతాయి, ట్యాక్సీలు పెరిగిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాలు హైదరాబాద్లో ఉన్నాయి, ఎంపీలందరూ హైదరాబాద్లో ఉన్నారు కదా. ఆంధ్ర ప్రజలు అన్యాయం చేశారా మాకు హైదరాబాద్ ఇవ్వడానికి? 2014 మెట్రో ప్రాజెక్టులో 50,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ తొమ్మితో ఈరోజు హైదరాబాద్ బాగు చేయలేదా? అడిగితే ఈరోజు ఇదవుతున్నాం. అమరావతి రాజధాని కావాలి, అభివృద్ధి చేసేదాకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంటే ఆంధ్రప్రదేశ్ యువత విద్యార్థికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. సంక్షేమ హాస్టల్ అన్యాయానికి గురైపోయినాయి. సంక్షేమ హాస్టల్ ఈరోజు దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ఏ రోజైనా సంక్షేమ హాస్టల్ పర్యటించి నిద్ర చేశారా? పురుగులు పట్టిన ఆనందం అంటున్నారు. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లో నిధులు, అంబేద్కర్ జాతీయ సహకార బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలు అనుబడిన వర్గాలకు న్యాయం చేసే విధంగా బ్యాంక్ ఏర్పాటు చేయాలి. సిబిల్ స్కోర్తో మరి ఆర్థికంగా కుంగిపోతున్న ఉద్యోగస్తులకు కూడా న్యాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో దిగాను. ముఖ్యంగా ఇప్పుడున్న ఎన్నికలు ప్రత్యేకించి డబ్బుతో కూడుకుంది, అదేవిధంగా రాజకీయ బలం, పార్టీ బలం, వీటన్నింటిని తట్టుకొని ఏ విధంగా ముందుకు పోతారో, అసలు మీరు అనుకున్నది ఏ విధంగా సాధించాలనుకుంటున్నారు? వాస్తవంగా ప్రజలందరికీ కళ్ళకు గంతలు కట్టేశారు సార్. ఎందుకంటే ఒకటే ఆలోచించాలి ప్రజలు. ఎంపీ ఎలక్షన్కి పోటీ చేయడానికి 25,000 రూపాయలు కావాలి, ఎమ్మెల్యే ఎలక్షన్కి పోటీ చేయడానికి 10,000 కావాలి. కానీ ఈ రాజకీయ పార్టీలు 200 కోట్లు ఉంటేనే రండి, 100 కోట్లుంటే ఎమ్మెల్యేకి పోటీ చేయండి అని చెప్పి ప్రజల గంతలు కళ్ళగట్టి డబ్బులుగా ఓట్లకి ఇచ్చి చేయటం వల్ల ఈరోజు ఎలక్షన్ దూరం అయినాయి.
అలాంటి మార్పు కోసమే నేను వచ్చా, సామాన్యుడిగా పోటీ చేస్తున్నా. ప్రజలందరూ ఆర్టీబీ వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఆర్టీబీ వాళ్ళు మాలాంటి సామాన్యులు చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా విద్యార్థి యువత అండగా ఉంటాం. ఎందుకంటే కొన్ని టీవీలు ప్యాకేజీలు కమ్ముడుపోయి కనీసం సామాన్యుల కష్టాలు కూడా చూపించలేకపోతున్నందుకు మాకు బాధేస్తుంది. ఇది మొత్తానికి కూడా కేవలం ప్రజా సమస్యలు గళం కోసం నేను పార్లమెంట్కి వెళ్ళి అదేవిధంగా ప్రత్యేక హోదా, రాష్ట్రానికి కావాల్సిన అనేక హక్కులు సాధించుకోసం, ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఉన్న అనేక సమస్యల మీద పోరాడడం కోసం ఒక పదవి కావాలి కాబట్టి దానికోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను తప్పే మరొక వేరే కారణం అయితే లేదు. ఖచ్చితంగా ఈ 2024 ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా కూడా నేను బరిలో ఉంటాను. విజయం చేకూరుదం కోసం కూడా ప్రజలందరూ సహకరించాలి, ఒకసారి ఓటేసే ముందు కూడా ఆలోచించాలని చెప్పేసి జేఏసీ విద్యార్థి నాయకుడు రాయపాటి జగదీష్ అయితే కోరుకున్నాడు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.